హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. సో నేను లాస్ట్ వీడియో నాకు పిఎస్డబ్ల్యూ వస్తుందంటారా అన్న వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కమెంట్స్ పెట్టారు. చూడండి, ఎగ్జాంపుల్ చదువుతాను. యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. మీకు మీకు కావాల్సింది దక్కుతుంది. డోంట్ వరీ, కీప్ డూయింగ్ వీడియోస్ చేస్తూ ఉండండి, మీకు పిఎస్డబ్ల్యూ వస్తుందని ఒకతను పెట్టాడు. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. గాడ్ వాంట్స్ యూ అన్న. డోంట్ వరీ, మీకు తప్పకుండా వస్తుంది, దేవుడు మీకు ఇస్తాడు అన్నట్టు పెట్టారన్నమాట. అంటే చాలా వీడియోస్ వచ్చినాయి, చూస్తున్నారు కదా. కాంటాక్ట్ వీసా కంప్లైంట్స్ టీమ్. మీకు ఏమన్నా ఇష్యూస్ వస్తే వీసాకి సంబంధించిన వాళ్ళు మన యూనివర్సిటీలో కూడా ఉంటారు, వాళ్ళు సంప్రదించాలని కూడా పెట్టారు చాలామంది. అట్లా చాలా కమెంట్స్ వచ్చినాయి. సో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి విషెస్ ఫలించినాయి. సో నాకు యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది. సో యూనివర్సిటీ నుంచి లెటర్ రావడం వల్ల నాకు పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకోవడానికి ఆటంకాలు తప్పిపోయినాయి. సో నేను పిఎస్డబ్ల్యూ వీసా ఏదైతే మనం చదువు పూర్తయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంటుందో, లేదా గ్రాడ్యుయేట్ వీసా అంటారు, అది అప్లై చేసుకోవడానికి మనకి రూట్ క్లియర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం భయపడకుండా క్లియర్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు కోర్స్ అయిపోయినా సరే నాకు యూనివర్సిటీ నుంచి ఈమెయిల్ రాలేదు. ఏమని చెప్పాను కదా, మీరు సో అండ్ సో కోర్స్ పూర్తి అయిపోయింది అండ్ మేము యూకేవీఏకి ఇన్ఫామ్ చేశాము, మీరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ వీసా లేదా పోస్ట్ స్టడీ వర్క్ వీసా అప్లై చేసుకోవచ్చు అన్న నాకు ఈమెయిల్ రాలేదు. మెయిల్కి నాకు వాళ్ళ యూనివర్సిటీ నుంచి రాలేదు, మా యూనివర్సిటీ నుంచి, నార్త్ అమెరియా యూనివర్సిటీ. సో అందుకోసమే నేను టెన్షన్ పడ్డాను. సో అందుకోసం లాస్ట్ టైం వీడియో కూడా చేశాను, మీకు ఎవరికైనా తెలుసుంటే రెస్పాన్స్ ఇస్తారని. సో చాలామంది అది లేకపోయినా కూడా అప్లై చేసేసారు, మా యూనివర్సిటీ వాళ్ళు అన్నారు, స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ అప్లై చేశారని చెప్పారు. కొంతమంది కంపల్సరీగా ఉండాలి, లేదంటే డబ్బులు వేస్ట్ అవుతాయని కూడా చెప్పారు. సో అందుకనే మనకి డబ్బులతో ముడిపడింది కదా, సో అందుకని అప్లై చేయకుండా ఆగాను ఇప్పటివరకు. సో ఇప్పుడైతే నా లైన్ క్లియర్ అయిపోయింది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా. సో నా చదువు అయిపోయిన తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు ఇక్కడ ఉండాలంటే ఆ వీసా అప్లై చేసుకోవాలి. అది ఇప్పుడు దాని కాస్ట్ వచ్చి 2 లక్షలు. నేను ఎందుకు టెన్షన్ పడుతున్నానంటే ఇది జనవరి 16 నుంచి సెకండ్ థర్డ్ వీక్ నుంచి ఇది 3 లక్షలు అయిపోతుంది. సో మనం త్వరగా అప్లై చేసుకుంటే 1 లక్ష సేవ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఒక 2 మంత్స్ ముందే అప్లై చేద్దాం అనుకున్నాను. కానీ చెప్పాను కదా, మనకి యూనివర్సిటీ నుంచి మెయిల్ రాకపోవడం వల్ల నేను అప్లై చేసుకోలేకపోయాను. అండ్ మీ కమెంట్స్ అన్నీ చూశాను అండ్ నేను యూనివర్సిటీకి రీచ్ అయ్యాను. యూనివర్సిటీ నుంచి నాకు మెయిల్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు వెంటనే ఒక 2-3 డేస్లో మనకి బ్యాక్ చేశారు ఈమెయిల్. అండ్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి కొంచెం డిలే ఉన్నది. సో వాళ్ళు నాకు ఈమెయిల్ చేశారు అండ్ దాంట్లో క్లియర్గా మన క్యాస్ట్ లెటర్ మెన్షన్ చేసి మీకు చూపిస్తాను. ఆ లెటర్ మెన్షన్ చేసి మా ఫ్రెండ్స్కి అయితే ఎట్లా వచ్చిందో నాకు కూడా అట్లా వచ్చింది. అండ్ నేను పిఎస్డబ్ల్యూ అన్నీ ఫిల్ చేసేసాను అండ్ పిఎస్డబ్ల్యూ కూడా అప్లై చేసేసాను. ఓకే, సో ఎవరైనా చాలామంది ఫ్యామిలీ కూడా అడిగారు నన్ను, రిలేటివ్స్ కూడా, ఏమైంది ఏం ప్రాబ్లం అని. సో నేను పిఎస్డబ్ల్యూ అప్లై చేసేసాను ఆల్రెడీ. అండ్ అది ఎట్లా అప్లై చేశాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ ఇంకో వీడియో చేశాను, అదంతా స్క్రీన్ రికార్డ్ చేశాను. మీకు స్టెప్ బై స్టెప్ హౌ టు అప్లై పిఎస్డబ్ల్యూ అని నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది చూడండి. అండ్ నాకైతే ఇంకా పిఎస్డబ్ల్యూ రాలేదు, అప్లై చేశాను. మేబీ ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డిలే అవుతుంది. సో మేబీ జనవరి ఫస్ట్ వీక్ కల్లా వచ్చేయచ్చు. సో వచ్చేస్తే మీ పిఎస్డబ్ల్యూలో ఎట్లా రెస్పాన్స్ వస్తుంది అండ్ న్యూ బీఆర్పీ కార్డ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మళ్ళీ ఇంకో కొత్త వీడియోలు చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఎవరైతే నెక్స్ట్ ఇంటెక్ స్టూడెంట్స్ చూస్తున్నారో హౌ టు అప్లై పిఎస్డబ్ల్యూ. ఓకే, మనం యూకేలోనే ఉండి పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకోవాలి. అది నేను ఎట్లా అప్లై చేశాను, ఫామ్ ఎట్లా ఫిల్ చేశాను అండ్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, లేదా వాళ్ళు అడిగినప్పుడు మన ఫోన్ స్కాన్ చేయడం, ఇవన్నీ చాలా ఉంటాయి. సో కొంతమందికి తెలియవు అవన్నీ. సో నేనైతే ఎట్లా అప్లై చేశానో మీకు క్లియర్గా నేను దాంట్లో చూపిస్తాను వీడియో తప్పకుండా చూడండి. అంతవరకు మిగిలిన వీడియోస్ కూడా చూడండి. నేను చాలా యూకేలో ట్రావెల్ బ్లాగ్ చేశాను అండ్ రీసెంట్గా ప్యారిస్, ఇటలీ, వాటికన్ సిటీ, ఇలా చాలా కంట్రీస్ కూడా తిరిగాను. నార్తర్న్ ఐలాండ్ కూడా వెళ్ళాను. సో అవన్నీ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నామన ప్రయాణంలో ఉన్నాయి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా నామన ప్రయాణం, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎప్పటికప్పుడు యూకేలో అప్డేట్స్ కానీ ట్రావెలింగ్ రిలేటెడ్ ఏమన్నా అప్డేట్స్ ఉన్నా సరే మీకు ఇస్తూ ఉంటాను. అండ్ మరిన్ని మీకు వీడియోస్ కావాలంటే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలామందికి యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే, సో అంటిల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.